వందనాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కృతజ్ఞత కూడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన చైర్మన్ చంద్రమౌళి గారికి, అలాగే మాజీ ఎంపీడీసీ వీరేష్ గారికి, అలాగే ఇక్కడున్న సంఘ కాపాలైన సాంసన్ గారికి, స్థానిక దైవజనులకి, మన నాయకులు సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మాజీ స్థానిక వాట్సాప్లోకి ఆయన రమణ గారు, ఆయనకు కూడా వందనాలు. అలాగే వేదిక అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు సర్పంచ్ గారికి కూడా నా వందనాలు. అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడిపించడానికి పూనుకున్న మా స్థానిక సహోదరుడు రమేష్ అన్న కూడా నా వందనాలు. ఈరోజు దైవ కార్యము, ఈ కార్యంలో మనం ఏమనుకున్నా కూడా దేవుని చిత్తం ప్రకారమే జరిగించాలి. ఎందుకంటే ఆనాడు భూమి ఆకాశములు పుట్టక ముందే దేవుడు పుట్టి ఉన్నాడు. భూమి లేదు, ఆకాశం లేదు, అటువంటి జనాల నుంచే దేవుడు ఉన్నాడు. దేవుడే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృష్టించాడు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. కానీ మనిషిగా ఎందుకు పుట్టాడంటే, దేవుడు మనిషిని మనిషిగా చెప్తేనే వింటాడు. మనిషి రూపంలో ఉన్న విషయాలే మనిషికి తెలిస్తే, కాబట్టి మనిషి ఏ విధంగా జీవించాలనే గొప్ప ఉద్దేశంతో మానవ రూపం ఎత్తాడు ఆయన, ఒక మరియమ్మ కడుపు ద్వారా. ఆవిడ గర్భం ఎలా ధరించింది కూడా మీకు తెలుసు. పురుషుని ఎరగక పెళ్లి కాకముందే దేవుడి ఆశీర్వాదంతో బిడ్డను జన్మనిచ్చింది. అది దేవుడి పరిపూర్ణత, యోగ్యత. కాబట్టి దేవుడు మనిషి రూపం ఎత్తి మన కోసం మళ్ళీ మానవులు నశించుకుపోతున్న సమయం వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ నశించుకుంటారంటే ఒక బలియాగం అవ్వాలి. ఆ వ్యక్తి బలియాగం అవ్వాలంటే ఎటువంటి వ్యక్తి కావాలి? పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. అటువంటి పరిశుద్ధమైన వ్యక్తి భూమి మీద ఎవరు లేదు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ జన్మనెత్తి అటువంటి కార్యాన్ని పూనుకొని మన కోసం కలవర సిలువలో సిలియాగమై మన కోసం ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దేవునిలో ఈ క్రిస్మస్ ఆరాధన అనగా అందరికీ ఆనాడు దేవుడు పుట్టాడు, మన కోసం కూడా మళ్ళీ పుట్టాడు. అందుకే ఆ విషయానికి క్రిస్మస్గా మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా దేవుడు మనందరినీ కాసి కాపాడుతూ ముందుకు నడిపించాలి. అలాగే దేవుని సేవలో కూడా మనందరం ముందుండాలి. ఆయన సేవలను ప్రబలం చేయడానికి మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనకి ఆదరణ మనకి ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా దేవునిలో ముందుకెళ్ళాలి. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా దేవునిలోకి చేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా సంఘ సహోదరులు కూడా దేవుని సేవలో ముందుకు నడిపించాలి. బిడ్డలందరినీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సహోదరుడు రమేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఆ దేవాది దేవునికి కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.